అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లంకుట్రు పంచాయతీ తన్మయ చెరువు ప్రాంతంలో స్వర్ణకుమారి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఏడాది క్రితం వివాహమైన ఆమె భర్త దాసరి ధనంజయ మరియు తోటికోడలు కాసమ్మ మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని బయటపెడుతుందన్న భయంతో హత్యకు గురై ఉండవచ్చని కుటుంబం సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టగా ప్రాథమికంగా వేధింపుల కారణంగా ఆత్మహత్యగా భావిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత 15 రోజుల క్రితం నుంచి మాకు ఏం తెలిసిందంటే ఇలాగా అమ్మాయిని హింసించి మధ్యాహ్నం కల్లా బుధవారం వచ్చేస్తాను తమ్ముడు, నేను రేపు అనగా వచ్చేస్తాను అన్నది. మంగళవారం వాళ్ళ అత్తగారు వచ్చేస్తుందని చెప్పింది. బుధవారం ఏమో ఇలాగా వచ్చేదాకా నాలుగు అవ్వకుండానే మా అక్కని చంపేశారు. తమ్ముడు నాతో చెప్పింది, 2 రోజుల ముందు చెప్పింది నాతోటి, తమ్ముడు మా తోటకోళ్ళు దాసరికి అవుతారా, ఇదిగో మా బావరా, ఇదిగో బావ చూడు చేస్తున్నారు, నాకు మొత్తం నరకం చూపెడుతున్నారు రా, మొత్తం నా తోటకోళ్ళు నాకు నరకం చూపెడుతుంది. ఎవరు మంగళవారం నేను వచ్చేదానని చెప్పింది, మంగళవారం చెప్పింది నాతో, బుధవారం రేపు పొద్దుట వచ్చేస్తాను రా, నేను రేపు వచ్చేస్తాను రా తమ్ముడు అని చెప్పింది. చెప్తూ ఉండ. నా పేరు ప్రశాంతి, మా ఊరు చిన్న కొడప గ్రామం, పోలవరం మండలం మాది. మా అక్క పేరు స్వర్ణకుమారి. ఇలా దాసరి ధనాజీకి పెళ్లి చేసామండి. తనకు టార్చర్ చేసేసి హింసించేశారండి. వాళ్ళ వదిన గారితో అక్రమ సంబంధం పెట్టుకుని ఇద్దరు కలిసి చంపేశారండి. ప్రతి ఏ గొడవ జరిగిన ఎప్పుడు ఫోన్ చేసి చెప్తుందండి. 15 రోజుల నుంచి మాకేం చెప్పట్లేదండి. వాళ్ళిద్దరితో కలిసి ఉండడం చూసిందండి మా అక్క. వాళ్ళిద్దరు అక్రమ సంబంధం తెలిసిపోయింది అనేసి అందరితో ఎక్కడ చెప్పేస్తుంది అనేసి కట్టగట్టి ఇద్దరు కలిసి చంపేశారండి. ఆల్రెడీ ఈ విషయం మా తమ్ముడికి ఒకసారి ఎప్పుడో వారం క్రితం చెప్పిందండి, ఇలా చూసేసాను రా బావని అనేసి. పోలే మారిపోయాడు, ఎవరితో చెప్పొద్దు అన్నాడు అనేసి మా తమ్ముడు ఎవరితో చెప్పలేదండి. వాళ్ళ అత్తగారు కూడా వచ్చి సమయం దాకా ఆగకుండా ఇద్దరు కలిసి చంపేశారండి దాసరి ధనాజీ కవిత. మాకు న్యాయం చేయండి, ప్రభుత్వం మాకు తోడు ఉండి